గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. కొత్త డికేట్లో అడుగు పెట్టడానికి, కొత్త ఇయర్లో అడుగు పెట్టడానికి ఇంకా ఫ్యూ అవర్స్ మాత్రమే ఉందండి. ఈరోజు 31st మధ్యాహ్నం నుంచి ఈ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. నా ఎక్సైట్మెంట్ చాలా చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా కొత్తది మన లైఫ్లోకి వస్తుంది అంటే. అండ్ న్యూ ఇయర్ అన్నది కొత్త హోప్స్, కొత్త డ్రీమ్స్, కొత్త లవ్ ఇవన్నిటికీ మనకి ఇస్తుంది అనమాట. సో మన రిజల్యూషన్స్ అయినా ఏం చేయాలనుకున్నా మనం న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ న్యూ ఇయర్ అన్నది, న్యూ డే, న్యూ వీక్ అన్నది ఒక ఎక్స్ట్రా పాజిటివిటీని ఇస్తుంది. అండ్ లుక్ ఎట్ ద క్లైమేట్. ఇది మార్నింగ్ కాదండి, ఈవినింగ్. ఈ ఏరియా మొత్తం ఎంత క్లౌడీగా ఉంది. ఈ ఏరియా మొత్తం ఒక్క క్లౌడ్ కూడా లేదు. మ్యాజిక్ ఆఫ్ మదర్ ఎర్త్ నిజంగా. తర్వాత నేను కిచెన్కి వచ్చాను, పాలు మరక పెడుతున్నాను. అండ్ సాహిల్ వస్తానన్నాడు స్కూల్ నుంచి. వస్తానన్నాడంటే సాహిల్ వస్తాడు స్కూల్ నుంచి. తన కోసం నేను చేస్తున్నాను కాలీఫ్లవర్ ఫ్రై. అండ్ యాజ్ యూజువల్గా ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మాతో పాటు జాయిన్ అవుతుంది మా చెల్లి హరీష. నా లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా మంచి జరిగింది అంటే నేను హరీషాని పక్కా నా లైఫ్లో ఉంచుకుంటాను, నా పక్కన ఉంచుతానమాట. తను లేకపోతే అది నా హ్యాపీనెస్ ఫుల్లెస్ట్ లాగా నాకు అస్సలు అనిపించదండి. అది ఎక్కడో ఆదా అధూరా ఉండిపోతుంది. సో అది రానన్నదనమాట. నేను చాలా బ్రతిమాలి కోప్పడి మా మమ్మీకి ఫోన్ చేసి రానంటుంది అని కంప్లైంట్ చేసి మరీ దాన్ని తెచ్చాను. సో అదనమాట విశేషం. చిన్న ఆల్రెడీ బయలుదేరిపోయింది. దానికి కూడా నా హ్యాండ్ కాలీఫ్లవర్ తినడం అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను తన కోసం కూడా చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు నేను ఉసిరికాయలు ఊరబెట్టానండి. ఉసిరికాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఊరబెడితే. మేము ఎలా ఊరబెడతామంటే ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తాం, దాంట్లో మెంతులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు యాడ్ చేస్తాం అంతే. ఇవన్నిటిలోని ఉసిరికాయలు నానబెడతామన్నమాట. ఒక 3-4 డేస్ తర్వాత సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటాయి. ఆమ్లా రోజు ఒకటి తింటే చాలా చాలా మంచిది. సో ఇలా తినడానికి ట్రై చేయండి, మనందరికీ తెలిసిందే అనుకోండి. తర్వాత ఈ కాలీఫ్లవర్ మొత్తాన్ని నేను కట్ చేసి కొద్దిగా వెనిగర్ వేసి ఉన్న వాటర్లోని నానబెట్టాను అనమాట 15-20 minutes. ఇందులో ఏమైనా మనకు కనిపించిన చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే కూడా పోతాయి. తర్వాత ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత దీంట్లో యాజ్ యూజువల్ నా రెసిపీ గురించి మీకు తెలిసిందే. బియ్యం పిండి, ఉప్పు, కారం, నువ్వులు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక బ్యాటర్ తయారు చేసుకుని అందులో ఈ కాలీఫ్లవర్ అన్నిటినీ మిక్స్ చేసి డీప్ ఫ్రై చేశాడు. సూపర్ సింపుల్ బట్ సూపర్ యమ్మీ. ఈ రెసిపీ నేను కొద్దిగా ఎక్కువ సార్లే చూపించాను అనిపిస్తుంది, బట్ లైఫ్ అదే కదండి. ఎప్పుడు సేమ్ వంటలు, సేమ్ తినడం, సేమ్ పిల్లలు, సేమ్ ఇల్లు. లైక్ లైఫ్ అంతే. ఎవ్రీడే ఈజ్ నార్మల్, ఎవ్రీడే ఈజ్ స్పెషల్. మనం ఏమనుకుంటామో అదే. తర్వాత వీటన్నిటిని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈలోపు హరీష వచ్చేసింది. నేను దాంతో మాట్లాడుతున్నాను. దాంతో మాట్లాడుతూ చెప్పానన్నమాట. మొన్న మేము బియాండ్ బజ్జీ నుంచి చీజ్ చిల్లీ, చీజ్ చికెన్ ఇవన్నీ తెచ్చుకున్నాము మిడ్నైట్లో. మీరు కనుక నన్ను ఇన్స్టాలో ఫాలో చేస్తే మీకు తెలుస్తుంది. అది నేనేం బ్లాగ్ చేయలేదు. రాత్రి 11 ఆ టైంకి నాకు ఏదైనా చీజీగా తినాలనిపిస్తుంది అంటే బియాండ్ బజ్జీ నుంచి చికెన్ చీజ్ మిర్చి బజ్జీ తెచ్చుకున్నాం. ఇట్స్ సో యమ్మీ అండి. హరీషకి చెప్పానమాట చాలా చాలా టేస్టీగా ఉంది అనేసి. వచ్చేసారు. హరీష వచ్చిన తర్వాత ఇంకా కుషాల్ నా దగ్గరికి రాడు. వాడు హరీషకి చిప్కు అయిపోతాడు అనమాట. తర్వాత మేము తెచ్చుకున్నాము బియాండ్ బజ్జీ నుంచి కొన్ని స్టఫ్ అనమాట. ఏంటంటే తెచ్చుకున్నాము చీజ్ చికెన్, చీజ్ మిర్చి బజ్జీ అండ్ చిల్లీ స్ట్రైప్స్ ఇలాగేవేవో తెచ్చుకున్నాం అనమాట. సో యమ్మీ, కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి. 3 బజ్జీలు 150 రూపాయలు. అండ్ అక్కడ తెచ్చిన 3-4 బాక్సులు కలిసి 500 అంత అయిందనమాట. బట్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ న్యూ ఇయర్, వీఆర్ సెలబ్రేటింగ్ ఎండింగ్ ఆఫ్ దిస్ డికేట్. కాబట్టి మేమిద్దరం రూమ్లో కూర్చుని ఆ మామని తినేస్తున్నాము సూపర్గా హ్యాపీగా. అండ్ ఇగ్నోర్ మై మెస్ అండి. ఇప్పుడే కుషాల్ వచ్చి ఇక్కడ కొంచెం చెత్త చేశాడు, తర్వాత బట్టలు అక్కడ పడేసాం అనమాట. ఓకే, అందరు పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా మనం ఇల్లు క్లీన్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే అన్నట్టు నేను చిన్న సీరియస్గా దేని గురించో మాట్లాడేసుకుంటూ ఆ మామని తినేస్తున్నాము బజ్జీలు అండ్ ఇవన్నీ అనమాట. వీని తర్వాత మేమందరం రెడీ అయ్యాము. మా కింద అపార్ట్మెంట్స్లోని ఆర్కెస్ట్రా ఉంది, అక్కడ మా వాళ్ళందరూ డిన్నర్ ఉంది. సో ఈవినింగ్ కుక్ చేయాల్సిన అవసరం లేదు, తినాల్సిన అవసరం లేదు. సో మేమందరం రెడీ అయిపోయి కిందకి వెళ్ళామన్నమాట. కింద తేదీ నేను బ్లాగ్ పెట్టలేదు, ఎందుకంటే చాలామంది ఉంటారు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఇష్టపడకపోవచ్చు వాళ్ళ పిల్లల్ని షూట్ చేయడం ఇవన్నీ. సో నేను అక్కడైతే ఏం షూట్ చేయలేదు. 1-2 పిక్చర్స్ ఇన్స్టాలో యాడ్ చేశాను, అది కూడా మిగిలిన వాటిని బ్లర్ చేసి. తర్వాత ఇది మా న్యూ ఇయర్ కేక్ అండి.
కుషాల్ బర్త్డేకి మేము తెచ్చాము, అదేదో రోజ్ ఫ్లేవర్ కేక్ అనమాట. అది చూసిన తర్వాత నాకు విరక్తి వచ్చింది. సో మేము తెచ్చుకున్నాము డార్క్ చాక్లెట్ యమ్ 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 కేక్ అనమాట. చాలా కేక్లు అసలు ఈరోజు మాకు ఇంటికి పంపించమన్నారు. చాలాసేపు తర్వాత కేఎస్ బ్యాకర్స్ నుంచి మేము ఈ కేక్ తెచ్చుకున్నాము. అండ్ వీఆర్ వెయిటింగ్, లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉందన్నమాట. అండ్ నేను ఇంటికి వచ్చేసి నైట్ డ్రెస్ చేంజ్ చేస్తాను. అండ్ చిన్న, నేను, అన్వి, మా అత్తమ్మ అందరు కలిసి కూర్చుని కేక్ కటింగ్ చేస్తున్నాం. కటింగ్ చేస్తాం, ఒకరికొకరు తినిపించుకుంటున్నాం. సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారనమాట. అండ్ కేక్ తెచ్చి నేను మీ అందరికి కూడా తినిపిస్తున్నాను. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ అందరి లైఫ్లో మీరు అనుకున్న ప్రతిదీ జరగాలని, మీరందరూ చాలా 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 హ్యాపీగా ఉండాలని నేను, నా ఫ్యామిలీ మొత్తం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ న్యూ ఇయర్ అవ్వగానే సో మెనీ క్రాకర్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన హైదరాబాద్. అండ్ టీవీలో దుబాయ్ది, అమెరికాది అన్ని న్యూ ఇయర్స్ది క్రాకర్ వర్క్స్ అంతా, ఫైర్ వర్క్స్ అంతా చూస్తాము. దాని తర్వాత మేము మా ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేస్తాం అనమాట. నేను మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను. సూపర్బ్ అనమాట. కెమెరా అస్సలు జస్టిస్ చేయట్లేదు ఆ నిజమైన వ్యూకి. ఎంత చూపించగలనో అంత చూపిస్తున్నాను అంతే. అండ్ ఇటు పక్క కూడా ఎక్కడ చూసినా క్రాకర్స్ 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 కాల్ చేస్తున్నారు. అందరూ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్యాపీగా మా 31st నైట్ మొత్తం సెలబ్రేట్ చేసేసుకున్నామండి. చాలా చాలా బాగా కేక్ మొత్తం తినేసాము రాత్రి. తర్వాత మేము చిన్న కొంచెంసేపు మాట్లాడుకున్నాము. తర్వాత టీవీలో 'రాజా ది గ్రేట్' వచ్చింది మా టీవీలో. సో అది కొంచెం సేపు చూసాము. దాని తర్వాత స్టార్ ప్లస్‌లో 'రితిక్ రోషన్‌ది' ప్రోగ్రామ్ వచ్చింది. అది కొంచెం చూసాము. ఇలా మా 31st నైట్ అయిపోయిందనమాట. ఆ నెక్స్ట్ డే నేను కామెంట్ సెక్షన్ చదువుతున్నప్పుడు ఎవరో చెప్పారు చికెన్ బిర్యానీ చేయండి అనేసి. నాకు కూడా చికెన్ బిర్యానీ చేద్దాం 31st ఫస్ట్‌కి అనిపించి నేను చికెన్ బిర్యానీ చేశాను. సో ఫస్ట్ నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచేసానండి. తర్వాత ఈరోజు మా ఇంట్లో ఆనియన్స్ లేవని నేను నా తెలివితేటలు ఉపయోగించి నేను తాలింపు పెట్టాను క్యాబేజీతో.
తర్వాత 1 అవర్ 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని నేను కుక్కర్లో పెట్టి ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యే వరకు దీంట్లోని ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఆ చికెన్లో ఉన్న జ్యూసెస్తోని మనం మ్యారినేట్ చేసిన పెరుగు, అల్లం, జింజర్, గార్లిక్ పేస్ట్తోని వీటన్నిటిలోనే అది బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఇంత ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసేస్తాను. మిగతా పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ అన్నీ మనం నార్మల్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే. బట్ ఇది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ మ్యారినేషన్ అన్నది మన రైస్ మొత్తానికి పడుతుంది. సో చాలా చాలా బాగుంది. చాలా 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 టేస్టీగా ఉంది. బిర్యానీ మొత్తం ఖతం అయిపోయింది అనమాట. అండ్ చికెన్ మొత్తానికి ఆని అదే ఆ బియ్యం మొత్తం ఒక కొద్దిగా సేపు లైక్ 5 మినిట్స్ పాటు ఆ జ్యూసెస్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత నేను ఎంత బియ్యం వేసానో దానికి డబల్ వాటర్ వేసాను. అంటే ఇక్కడ నేను బియ్యం వేసాను 1.5 గ్లాస్. సో నేను యాడ్ చేశాను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. తర్వాత నేను వేసాను ఉప్పు, తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేశాను. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. పచ్చిమిరపకాయలు స్టార్టింగ్లో కూడా యాడ్ చేశాను. బట్ లాస్ట్లో యాడ్ చేస్తే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం టేస్టీ ఉంటుంది. ఇక్కడ మీలో చాలామంది చేయాలి అనుకుంటే ఇక్కడ బోల్డంత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ యువర్ చాయిస్ అండి. ఇది నా స్టైల్ అనమాట. మా ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టుగా, మా ఇంట్లో తినేటట్టుగా నేను చేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి 3 విజిల్స్ అయిపోయిన తర్వాత లుక్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. అన్నం అంతా పొడి పొడిగా వచ్చి చికెన్ ఫుల్గా కుక్ అయిపోయి చాలా చాలా టేస్టీగా వచ్చింది. దీని తర్వాత ఈవినింగ్ మేము మూవీకి వెళ్ళాం. అతడే శ్రీమన్నారాయణ. ఏదైనా మూవీ చూడకపోతే నాది ఏ సెలబ్రేషన్ అయినా ఫుల్ఫిల్ అవ్వదండి. ఫస్ట్ మాకు ఏ సినిమాకి టికెట్లు దొరకలేదు. సో నేను సంతోష్ దగ్గరికి వెళ్ళి ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టానమాట. సో సినిమాకి వెళ్ళకపోతే మన న్యూ ఇయర్ ఆదా అధూరాగానే సెలబ్రేట్ అయినట్టు అనేసి. సో సంతోషేమో చిన్నాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక థియేటర్లోని టికెట్స్ బుక్ చేశారు. మేమందరం అక్కడికి వెళ్ళాం. తర్వాత హరీష వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మేము మా ఇంటికి వచ్చేసాం. నేను కూర్చుని ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా సింపుల్ బట్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నది నాకు కింద చెప్పండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యువర్ సెల్ఫ్. ఎంజాయ్ ద లైఫ్ మోస్ట్. బాయ్.